మా తమ్ముడికి మ్యారేజ్ కాలేదన్నమాట. కొన్ని పూజలు చేయాలని చెప్పి స్వామి చెప్పినాడు. దేవుని కాడ నుంచి తీసుకొచ్చినది ఇది. ఇది వేసుకో, ఇది నల్లదారము కొంచెం తీసుకో, ఇది కొంచెం కట్టుకో, చూద్దాం ఎట్లుంటా చూద్దాం. చూద్దాం చూద్దాం. అది ఇప్పుకోదు. ఇప్పుకున్నా అంటే రక్తాలు గడలు కట్టుకొని పడుతుందంట, చెయ్యి జోం పడుతుందంట. ఏంది మాట్లాడుతున్నా? మళ్ళీ తర్వాత కాలు పడుతుందా, గుడ్డు పగల కొట్టి టెంకాయ కొడితే వాటికి సమాప్తం అయిపోతుందంట. నీ పిల్లని నేను సెట్ చేస్తా, పిల్లని నేను సెట్ చేస్తాను. సిమెంట్ పని చేసుకుంటాను. సిమెంట్ పని చేసాను మాకు నాడు 1 పాయింట్ వాడు ఫస్ట్ బాడీలో ముక్క ఇరగొట్టిలా ఏంది ఇరగొట్టానా? ఏ నా తమాషా ఏమన్నా మీకు? ఏదో కళ్ళు తిరుగుతానేనా? తిరుగుతా ఇంకా ఎత్తకపోవడమే నేను ఇంకా పడిపోయినాడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ అరుణ్ వెన్నెల. యాక్చువల్గా ఇన్నాళ్ళు మేము ఇవి కవర్ సాంగ్స్ ఇవి తీసాము. ఈ మధ్యనే ప్రాంక్స్ అయితే స్టార్ట్ చేసాము అండ్ ఈ వీడియో అయితే కనుక చాలా బాగా వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో అబ్బాయి కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. అండ్ అబ్బాయికి అయితే తెలియదు మేము ఇట్లా ప్రాంక్ చేస్తున్నాం అనేసి. చాలా భయపెట్టాము అనమాట. ఇట్లా క్షుద్ర పూజలు అని అవి ఇవన్నీ అంతా సోచి చెప్పి చాలా భయపెట్టినాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, మనల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి గైస్. ముఖ్యంగా చాలా కష్టపడి చేసాము అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ ప్రాంక్ వీడియో. ఫుల్ టాప్ లోకి తీసుకెళ్ళిపోవాలా. చాలా మెసేజ్ అయితే ఉందన్నమాట ఈ వీడియోలో. మీకు ఈ వీడియో చూస్తే ఎండింగ్ మీకు అర్థమైపోతుంది. హలో స్వామీజీ, అదే చూస్తున్నాను. ఎవరు దొరుకుతారబ్బా ఈ టైంలో? ఇప్పుడు ఎవరు దొరుకుతారు? ట్రై చేస్తున్నా నేనైతే, చూస్తున్నా. సరే చెప్తాను, ఒక నిమిషం ఆగు, నేను చేస్తాను. చెప్తాను నాకు ఒక నిమిషం. చెప్పు బాబు. బాబు టైం ఎంతనా? ఏమైంది? టైంతో నీకేం పని బాబు? లేదు, కొంచెం అట్లా బయటికి వెళ్ళాలి. అవునా? ఏం పేరు నీ పేరు? సోమునా. ఎక్కడుంటావు? మా ఇంట్లో ఆడే ఇట్లా వెళ్ళాలి. టైం ఎంతనా? టైం అవుతుందిలే కానీ ఏం చెప్పు. టైం అవుతుందిలే కానీ ఏం చెప్పు. అట్లా బయటికి వెళ్ళాలన్నా రాత్రికి వెళ్ళాలా? మా వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను కూడా అటే పోతున్నాను. డ్రాప్ చేస్తారన్నా? చేస్తా. ఒక 10 మినిట్స్ ఆగు, ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడేసి మనం స్టార్ట్ అవుదాం, ఓకేనా? హలో స్వామీజీ, ఒకరైతే ఉన్నారు, పక్కనే ఉన్నాడు. అదే లిఫ్ట్ కావాలంట, లిఫ్ట్ కోసం అడుగుతున్నాడు. ఎక్కడ మనకి ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది పూజ? అవునా? మరి ఇప్పుడు టైం 6 అవుతుంది. మరి నేను కొంచెంసేపు అక్కడ తిప్పుకొని వస్తాను. ఆ టైం మన టైం వరకు సరిపోతుంది. మీరు అందులోపల పూజలు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే సార్. ఏమైందన్నా? ఏం కాలేదు తమ్ముడు, పోదాం. ఎందుకు కంగారు పడుతున్నావు? కొంచెం ఫోన్ వస్తుంది, అది మాట్లాడేసి నేను దింపేసి వెళ్ళిపోతాను, ఓకేనా? ఏం చేస్తుంటావు నువ్వు? మా ఇల్లు ఈడుందే, అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాలి. రాత్రిలో ఉంటారు అక్కోళ్ళు ఇంటికి వెళ్ళాలి, వెళ్తున్నా. ఓకే. ఏమైంది? ఏదో పూజ చెప్తా, కంగారు ఎందుకు? చెప్తానులే. ఓ పూజ ఉంది చిన్నది, అది పూజ చేసుకొని వెళ్ళిపోదాం మనం. నేను రావాలా? రా నాతో. లేదు, నాకు పని ఉంది. పోదాంలే, ఏం కాదు. ఊకే ఏం లేదు, ఆడ పోయి కూర్చునేది అంతే. నాకు పని ఉంది, ఏం కాదు బా. నేను పోతాము, నాది ఊరే. నేను మళ్ళీ నేను ఆడ దింపని ఆడ దింపుతా. చిన్న పూజ ఉంది, ఓ పిల్లోడు కావాలంటే. ఏజ్ ఎంత నీది? 20. 20 అయితే సరిపోతాలే. ఏమైందినా? ఏం కాలేదు తమ్ముడు, 20 ఏజ్ పిల్లోడు. మా తమ్ముడికి మ్యారేజ్ కాలేదన్నమాట. కొన్ని పూజలు చేయాలని చెప్పి స్వామి చెప్పినాడు. ఓకేనా? ఆ పూజలో 20 ఏళ్ళ పిల్లోని కూర్చోబెట్టాలి అంతే, ఏం చేయరు. కూర్చోబెడతాడంతే, ఏం లేదు. కూర్చో అంతే, నువ్వు అంతే, ఏం చేసేది లేదు. ఎక్కడ పోతావు కదా తమ్ముడు? ఏం చేసేది ఏం లేదురా. ఏం కాదు కదా, చెప్తా నీకు. ఇక్కడ చెప్తా, కూర్చో చెప్తా. నడుచుకుంటూ పోతా. కూర్చో. ఏం నిన్ను ఏమనము, ఓకేనా? నిన్నేమనము. ఊక ఆ పూజ చూసుకొని
అక్కడ దింపేసిపోతా, నీకు డబ్బులు కావాలంటే ఇస్తా. చూసుకోమంటారు, కూర్చోమంటారు, ఏనా ఏం కాదు, ఏదో ఒకటి చెప్పు. ఏమి కాదు, నీకు కూర్చో. నీకు ఒకటి చెప్తాను, ఇది దేవుని కాడ నుంచి తీసుకొచ్చినది. ఇది ఇది వేసుకో, ఇది నల్లదారము కొంచెం తీసుకో. ఇది కొంచెం కట్టుకో, చూద్దాం ఎట్లుంటా చూద్దాం. వద్దులేనా, చూద్దాం చూద్దాం నల్లగుంది వద్దులేనా, చూద్దాం ఇక్కడ, నల్లగుంది వద్దులేనా, చూద్దాం ఇక్కడ, నల్లగుంది వద్దులేనా, చూద్దాం ఇక్కడ, చూద్దాం. ఏందినా ఇది? ఇది దారము, ఇది మామూలుగా పూజలో కూర్చున్నప్పుడు వేస్తాం అనమాట. పూజ? ఏం పూజనా? చెప్తే కదా ఇందాక పూజ అని. ఏందినా నువ్వు? నేను ఏదో లిఫ్ట్ అడుగుతా అంటే నువ్వేందా? ఒక్క నిమిషం ఆగుతాముడు, చెప్తా నీకు. ఆడ వెయిటింగ్ నా కోసము. ఏం కాదు, ఎక్కడ పోయి నేను విడిచిపెడతా కదా. స్వామీజీ, అదే మీరు ఇచ్చినారు కదా దారము, కట్నా ఇంక మనకే ఇబ్బంది ఏం లేదు కదా, ఎక్కడ పోడు కదా. కట్టేసిన తీసుకొని వస్తాం కదా వెంటనే. ఇంకా మనకి ఇంకా ఒకవేళ పోయినా కూడా మన వెనకే వస్తారు కదా. సరే స్వామీజీ, చూడు తమ్ముడు, ఇది కట్టేసినాము, ఓకేనా. అది పూజలో కూర్చున్నప్పుడు కట్టాలంట. నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తాను ఇక్కడ, ఎవరు దొరకగా నువ్వు కరెక్ట్గా దొరికిన టైంకి. అంటే బలి చేస్తానారా మీరు? బలి ఏం లేదు, బలిదానంలో కూర్చుంటావాడు అంతే. తర్వాత బలే, ఆ తర్వాత నీకు తెలుస్తుంది నేను బలైనానా లేకపోతే ఇట్లా ఉన్నానా అని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను పోయేస్తలేనా? ఏం కాదు, నువ్వు ఎక్కడన్నా పో. నేను బండి స్టార్ట్ చేసినా అనుకో, ఆయనకాలు పరిగెత్తుకుని వస్తావు. ఏందో మాట్లాడతాను, ఏందో మాట్లాడతాను, ఏం కాదు తమ్ముడు, నువ్వు దారం కట్టేసినాను. ఆ దారం నేను ఇప్పితేనే అది నీకు, అది ఇప్పుకోదు. ఇప్పుకున్నావు అంటే రక్తాలు అంటే గడలు కట్టుకొని బయట కక్కుతావు. ఊరికే ఉన్నా ఏంటి కానీ నేను నీ కర్మ పో, నువ్వు పోతే పోగా. ఈ జన్మకి చాలు, నేను పోతాను. నీ కర్మ పో, నువ్వు పోతే పోగా. పొద్దు నుంచి వెయిట్ చేస్తానా, దొరికినావు. చెప్తే ఇన్లే నువ్వు, ఆడ దింపుతానంటే ఇన్లే నువ్వు. నేను దింపి పోతాను, ఏం ఉండదు. పూజలో కూర్చోవాలా, అక్కడ పూజ ముగించుకొని పోవాలా. బిర్యానీ పెట్టేస్తాను నీకు. నాకు చూసే టైం అవుతా, నేను పూజ అంటావు, పునస్కారం అంటావు, ఏంది నా నువ్వు? పూజనే ఏదో లిఫ్ట్ అడిగి నువ్వు ఆడ దింపుతావేమో అనుకుంటే, నువ్వు పూజా పునస్కారాలు అంటే ఎట్లానా? ఏముండదు తమ్ముడు, చెప్తున్నా కదా. పూజలో కూర్చో. మా తమ్ముడికి పెళ్లి కాలేదన్నమాట. ఆ పెళ్లి కావాలంటే ఒక పిల్లోని కూర్చోబెడితే తప్ప ఆ పూజలు చేయాలి. అంటే పెళ్ళిళ్ళు చూడాలి కానీ నా కోసం చేసేది ఎట్లానా ఇది? ఏం కాదు, పోదాంపా. పూజ అయిపోగానే నిన్ను అడగాలంటే అటు ఇస్తాను, వెళ్ళిపోదు. పూజ అయిపోయిన తర్వాత వదిలిపెట్టేది ఏందినా? పూజ అయిపోయిన తర్వాత వదిలిపెట్టేది ఏం ఉండదు. ఇంకా పూజ అయిపోగా నేను ఒక నేను వస్తాను. ఇంకా ఎడకపోతాను కదా, అది తీసేది కుదరదు తమ్ముడు. ఆల్రెడీ స్వామీజీకి చెప్పేసిన వస్తున్నాం స్వామీజీ అని. ఇంకా దగ్గర హైవే కొడితే ఇంకా 15-20 నిమిషాలలో వెళ్ళిపోతాము. పోదులే, ఇడిచి పెడతానంటే కదా నేను. నువ్వు పూజ అంటావు కదా? పూజ ఏదో చేసేవాడిమే ఉన్నావు నాను నాకు చూసా అంటే ఇప్పుడే ఊరికేనే అడిగితేనేమో. ఏం కాదు తమ్ముడు, నాకేదో అనుమానం వస్తుంది. నేను తీసుకున్నాను. తీసే కాదు, అది రాదు. అది ఇంకా నేను కూడా ఇప్పే కాదు. అది తీసుకున్నావా? ఒకసారి ఆ మంచి మంత్రాలు వేస్తుంటాడు ఇంకా. ఊరునా ఇప్పుడు మాట్లాడదు కదా పూజతో, అక్కడ చదువుతున్న మంత్రాలు. నువ్వు ఇంకా ఇప్పుడు ఇంకా క్రిటికల్ పొజిషన్లో అయిపోతావు. డ్యాన్స్లు వేసేది, అట్లా కొంచెం ఇట్లా సైకిల్ చేసేది. ఏంట్రా ఈ మధ్య డాన్స్ తిప్పుతా. అప్పుడు నీకు వశపరుస్తున్నాడు మంచి అక్కడ నిన్ను అసవ్యస్తం చేసేస్తాడనమాట. నిన్ను అసవ్యస్తం చేసేస్తాడనమాట. ఈ జన్మకి చాలు, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అది నేనేదో ఇంటికి పోయేవాడిని, నువ్వు వసపరుస్తాను, నాకు ఇసపరుస్తాను. నాకేంటి నా ఉచ్చలు కారిస్తున్నావు? నేనేదో ఇంటికి పోయేవాడిని, నువ్వు వసపరుస్తాను, నాకు ఇసపరుస్తాను. నాకేంటి నా ఉచ్చలు కారిస్తున్నావు? అప్పుడే చేంజెస్ వస్తున్నాయి కదా, ఆ లోపల వస్తున్నట్టున్నాయి. వెళ్ళిపోదాం, కొంచెంసేపు ఉండు, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? అది వేసిన 10-15 నిమిషాల వరకు నీతో ఏదో ఒకటి మాట్లాడమని చెప్పి పూజారి చెప్పినాడు. 10 నిమిషాలు మాట్లాడమన్నాడు. మాట్లాడితే అప్పటికి వసపరుస్తుంటాడు అక్కడ. అంటే సైలెంట్ ఉంటే మాట్లాడరు ఏం కాదా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. సైలెంట్గా ఉన్నా నేను మాట్లాడుతుంటా కదా. నేను సైలెంట్గా ఉంటా, నేను మాట్లాడుతుంటా కదా. సైలెంట్గా ఉన్నా నువ్వు సైలెంట్గా ఉన్నా నేను సైలెంట్గా ఉన్నా ఏం కాదు. నీతో 10 నిమిషాలు స్పెండ్ చేయాలి. సైలెంట్గా ఉన్నా కూడా నేను అక్కడ వసపరుస్తుంటారు. ఆ 10 నిమిషాల తర్వాత నీలో రియాక్షన్స్ వస్తాయి, అప్పుడు పోదాం. అప్పుడు ఇంకా మాలో కలిసిపోతాను. ఇట్లా చెప్తానా ఏదో చేయనా చీనా పోతా, నేను మాలో కలిసిపోతాను. ఇంకా ఊరుదా మీరంతా
చెప్తాం కదా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నామని. నేను పోతా తినానా. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా దొరికినావు వేసుకొని పోవడమే నేను ఇంకా యాడినా పూజలో కూర్చోాలా. మళ్ళీ పూజ అంటావు అన్న తినా. మా తమ్ముడికి పెళ్లి కాక అమ్మాయి దొరక్క ఎన్నెన్నో కష్టాలు పడుతున్నావు. నా అమ్మాయి కావాలంటే నేను ఎత్తికి పెడతాలేనా. ఉన్నారు దండిగా ఉన్నారునా, దొరకరు దండిగా ఉన్నారు నా అమ్మాయిలు. నేను ఎత్తికి పెడతానా అమ్మాయిలు ఉన్నా కూడా. నేను చెప్పినా కదా నీకు పూజ జరిగితేనే 20 ఏళ్ళ పిల్లని పూజలో కూర్చోబెడితేనే అవుతుంది. కాదు నీ తమ్ముడి పెళ్లి నేను చేస్తాను. అమ్మాయిలు ఉన్నారునా, ఎంతమంది కావాలన్నా అమ్మాయిలు. నేను లేకనా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎంతమంది కావాలన్నా అమ్మాయిలు. నేను చేయకనా. మరి మళ్ళీ ఎందుకు నా పూజ. ఆ పూజలో కూర్చోబెట్టినాక మళ్ళీ ఇంకా రక్తం కోస్తాడో తెలియదు, రక్తం తాగుతాడో తెలియదు. మరి నా ఎవరిదినా కూర్చున్న వాళ్ళది ఎవరిది ఇంకా. ఏంటి నన్ను ఇట్లా చేస్తాను. నేను పోయేస్తాను, నువ్వు తీసుకున్నా. ఇది నాకు వద్దు పట్టినా. రియాక్షన్స్ ఎక్కువైతే నువ్వు గడ్డలు కక్కుని వస్తావు. నేను చెప్తున్నాను నువ్వే ఇప్పుకో. అది నేను ఇప్పే వరకు అది విముక్తి కలదు. స్వామిజీకి చెప్తాను ఒక మాట. చెప్తానా నువ్వు నా. హలో స్వామీజీ, నేను మాట్లాడతా. ఎంతసేపు పడుతుంది స్వామీజీ? నా దగ్గరికి వస్తున్నాయి రియాక్షన్స్ అవుతుంది. మాటలో తేడా వస్తుంది. నేను ఆ స్వామితో మాట్లాడతా. అయినా తడబడుతున్నాయి స్వామి మాటలు. మన దారిలో కూర్చున్నట్టేనా ఇంకా ఏంది మాట్లాడతాను అన్న. సరే స్వామీజీ, నేను మాట్లాడతా. అయినా నువ్వు ఈడ కాదు మాట్లాడాల్సింది, ఆడ మాట్లాడాలా. నన్ను ఏదో పెద్ద చేస్తానన్నా మీరు. ఏం కాదు, ఆడికి పోతే పూజలో కూర్చుంటే నీకు అప్పుడు మాటలు వస్తాయి. ఆడ ఇక్కడ మాట్లాడదంటారు, అక్కడ మాట్లాడమంటారు. ఏంది చేస్తాను రక్తారు అంటారు. ఏంది నా మీదంతా కథ అంటారు. ఏంది నా మీదంతా కథ. ఆడి వెనక మాటలే ఆగిపోతాయేమో ఇంకా. అట్లా చేస్తాడన్నమాట మంచి. ఏదో లిఫ్ట్ అడిగిన దానికి మాటలు అంటావు. నేను పోయేస్తా, పట్టుకుని తీసుకొని సామి పో. నేను ఇప్పే వరకు పోదు అది. నేను ఇప్పేంత వరకు నీకు ఇది కాదు. మంచి చెప్పాలా. ఇప్పుడు నా పిల్లని కావాలంటే నేను సెట్ చేస్తాలేనా. నేను ఇప్పను పిల్లని, నేను సెట్ చేస్తాలేనా. పిల్లని కాదు, ఏం కాదు. ఈ పూజలో కూర్చోవాలా, ఈ పూజ అయిపోవాలా. నా పిల్లోడిని కూడా సెట్ చేస్తాలేనా నేను. ఈ రోజు రాత్రికి ఎట్లన్నా కానీ పూజారికి స్వామీజీకి తెస్తానని చెప్పేసి నాకు కాదునా వచ్చిన. నేను పిల్లని సెట్ చేస్తా, పిల్లోని సెట్ చేస్తాను. పూజలో కొట్టే నాకు తీనా, నాకు పని ఉంది. నేను పోయేస్తా. వెళ్ళిపో. ఇద్దరిని కాదు, ఇద్దరిని నేను సెట్ చేస్తాను. వెళ్ళిపో. నా తీనా వెళ్ళిపో. నేనేం కాదన్నా. తీనా ఉన్ని తీనా అవ్వదు. తీనా ఉన్ని పట్టిన తీనా అవ్వదు తమ్ముడు. పర్లేదు తీనా. ఇదే మనం పొద్దు నుంచి చూస్తున్నాం కదా. దొరికినాడు. పొద్దు నుంచి ఎండకున్నాం మేము. అవునా నిజమా. ఎండకి ఈయన పూజ. నాకే అదే ఇద్దరు నాకు నేనే పోతాయి. ఇగో మా తమ్ముడు ఈ బ్లాక్ వేసుకొని మరి వచ్చిన. చూసి ఎట్టున్నాడు చూడు మరి. బ్లాక్ అండ్ బ్లాక్. నువ్వైనా తీనా పెళ్ళి అయితే ఆ పిల్లలకి అయితే ఇంక అప్లోడ్ ఎందుకు చేస్తాడు. పెళ్ళి అయితే ఆ పిల్లలకి అయితే ఇంక అప్లోడ్ ఎందుకు చేస్తాడు. వాళ్ళే చేయాలా. అర్థమైందా. ఎవరు కట్టినారో నీకు కావాలంటే నేను పిల్లని సెట్ చేస్తా. పిల్లని 20 ఏళ్ళని సెట్ చేస్తా. నేను సెట్ చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటే ఎవరన్నా రకం కట్టుకొని చచ్చిపోతారంట. అప్పుడు ఏం చేయాలా, బలి ఇవ్వాలా. అంటే నేను బలే నిన్నేం బలి ఇరు కూర్చోబెడతాం అంతే. తర్వాత బలి అవుతావు. తర్వాత బలి అవుతుంది మామూలే. అది ఆ స్వామీజీకి ఫోన్ ఇది ఫస్ట్ తీసి నువ్వు స్వామీజీ కాబట్టి ఎవరు చెప్దాం. అదే స్వామితో మాట్లాడదాంలే. చెప్దాం. ఏదో రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తట్లేదు. హలో స్వామీజీ, తాడు కట్టేంత వరకే అన్నావు. తాడు కడితే చాలు, ఇంకా నేనే చూసుకుంటా అంత అన్నాడు. కట్నా మీరు చూస్తే బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. అడిగింది మరి ఎట్లా ఒకసారి ఇస్తా మాట్లాడు. ఏంది నా చెయ్యి అంతా జోమ్ పడుతుంది. హలో, చెయ్యి అంతా జోమ్ పడుతుంది నా స్వామీజీ. పడుతుంది, చెయ్యి నుంచి ఆడికి వస్తుంది. పడుతుందంట, చెయ్యి జోమ్ పడుతుందంట. ఏంది మాట్లాడుతున్నారు నా. మళ్ళీ తర్వాత కాలు పడుతుందా? కాళ్ళు తర్వాత ఇంకో చెయ్యి, ఇంకో తర్వాత అట్లా ఒకటి పోతుందా? మళ్ళీ మాటలే ఉంటాయి కదా. మళ్ళీ మాటలు లేకపోతే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ ఆడ కూర్చున్నప్పుడు సరే ఉన్నాడు, మా తమ్ముడే ఉన్నాడు, మధ్యలో వేసుకొని వస్తాం బండ్లో. ఏంది మాట్లాడుతున్నా. నేను మాట్లాడితే స్వామీజీతో. నువ్వే మాట్లాడతావు, నువ్వు మాట్లాడకూడదు. మనతో ఏమో తాడు కడితే చాలన్నాడు. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ అయిపోయినాయంట. ఇప్పుడు లాస్ట్ గుడ్డు ఒకటి ఉంటుందంట. గుడ్డు పగలగొట్టి టెంకాయ కొడితే వాటికి సమాప్తం అయిపోతుందంట. గుడ్లు కూడా కొడతారా? గుడ్లు కొడతారు, దానికి కాటుకు పూసి అంత డిజైన్ చేస్తారు వాళ్ళు. ఆమ్లెట్ వేసిరా? ఆమ్లెట్ వేసిస్తారు, తినొచ్చు. తిందు ఆమ్లెట్ తిందు. పచ్చి గుడ్డు తాతావా? ఆమ్లెట్ చాలేనా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. పచ్చి గుడ్డు వేసుకో, ఆ బాయిల్ వేపిస్తాం. నా ముందు లేదా, అది మళ్ళీ చూసుకుందాం. నేను మళ్ళీ తిన్నాం కానీ ఇది తినా. తర్వాత నువ్వు ఆ బాయిల్ అవుతావు.
అదే స్వామి నాకు వద్దులే స్వామి, నువ్వు తీసామి నేను పోతా. ఇది నువ్వు ఎంత బతిమాల కొద్దీ ఇంకో చేయి కూడా జోమ్ పడతా ఉంటా చూసుకో. ఇప్పుడే చెయ్యి జోమ్ పడుతుందినా, అందుకే ఇంకోటి కూడా పడతా చూసుకొని చెప్తాను. అందుకే తీసామి, వద్దు స్వామి తీసామి. స్వామి నేను కాదు ఆ స్వామి, స్వామి నేను కాదు ఆ స్వామి. నువ్వేనా చెప్పు నా అన్నకి. చెప్పింది బతకాల్సింది నేను, బతకాల్సింది నేను. నా నీకు పిల్లని నేను సెట్ చేస్తా, పిల్లని నేను సెట్ చేస్తాను. ఆల్రెడీ నేను సెట్ చేసుకొని చచ్చిపోయింది అందుకు, ఆల్రెడీ నేను సెట్ చేసుకొని చచ్చిపోయింది అందుకు. హార్ట్లో హోల్ పడింది కదా, నేను సెట్ చేసిండే చచ్చిపోయింది. నా దండిగా ఉన్నారు నువ్వు, ఎంతమంది సెట్ చేయి నువ్వు, వాళ్ళు సస్తానే ఉంటారు. నువ్వు ఒక్కని సస్తే ఇంకెంతమందినైనా నువ్వు ఒక్కని సస్తే ఇంకెంతమందినైనా వేసుకుంటా. మేము ఒక్క దినం అనుకోండి ఈడ కాపు కాయబట్టి, మేము ఒక్క దినం అనుకోండి ఈడ కాపు కాయబట్టి ఎన్ని రోజుల నుంచి కాపు కాస్తున్నావు. మట్టి రోడ్లు ఎవడు వచ్చేది, నేను ఏదో తెలియక వచ్చినా పోతానా రాబ్దాడికి. నువ్వు నేను ఏదో రాబ్దాడికి పోతాన్నా కొత్తేరియా, నీకు టైం అడిగి పోదాము అనుకుంటే నువ్వు చూస్తే నాకు ఇట్లా చేస్తావన్నా. అందుకే చెప్పేది తెలియని రోడ్లలో రాకూడదు. ఇప్పుడు ఒంటరిగా ఇప్పుడు ఎవరైనా పోతున్నారు చూడు, నేను చేస్తే చచ్చిపోతావు. తీపించుకో చెప్తే కదా ముందే, తీపించుకో చెప్తే కదా ముందే. ముందే చెప్పినా నీకు గడ్డలు కట్టుకొని పోతావు. ఏం చేస్తావు చెప్పు. నేను పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? సిమెంట్ పని చేసుకుంటాను. సిమెంట్ పని చేసావు మాకు నాడా ఇడు 1 పాయింట్ వాడు అక్కోళ్ళ ఇంటికి పోతానా. ఏం కథలు చెప్తావరా, ఏం కథలు చెప్తావరా. నా పని చేసుకుంటానా నేను. మరి తెలీదా ఈ దారులు ఎట్టున్నాయి తెలీదా నీకు? నా ఎప్పుడు రాలేనా, ఇదే ఫస్ట్ టైం. అంటే బాగా అనుభవించేసినట్టుండే అన్ని అనుభవించినాడు. ఏం లేదు ఇంకా నాకేం తెలియదు, నేనేం అనుభవించలే ఇంకా గడ్డం కూడా రాలే నాకు. నేనేం అనుభవించలే ఇంకా గడ్డం కూడా రాలే నాకు. చేసుకున్నది కాస్త చచ్చిపోయింది. అదేదో చేద్దామంటే నువ్వు కరెక్ట్ దొరికినావు. పని చేసుకొని పోయాను, నాకేం తెలియదు. ఉండాలి కదా, మేము అనుభవించాలి కదా. మీరు ఒకటి అనుభవిస్తే ఎట్లా? ఎవరు అనుభవించినారు నువ్వు చూసినావనా? తెలుస్తాంది నువ్వు చేసుకున్నాను బట్టి తెలుస్తాంది నువ్వు చేసుకున్నాను బట్టి తెలుస్తాంది. కానీ అంత పైన పడ్డారంలోనే లొటారమేనా ఏం లేదు, పైన పడ్డారంలోనే లొటారమేనా ఏం లేదు, ఏం లేదు. మేము నమ్మం లేదు. డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు ఏం లేవునా. చూడు ఏమైనా ఉంటాయి, ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. అందుకే నడుచుకుంటూ పోతాను, నా డబ్బులు లేవని. డబ్బులు కూడా ఉండకూడదు, తీసేయాలి. అందుకే మొత్తం చెప్తాం అన్ని బట్టలు అన్ని ₹1 బిల్ల కూడా ఉండకూడదు నీ జోబిలో. ఏం లేవు నా, ఇంటికి పోతానా. లేవు కదా, మంచి పని చేసినావు. బాడీలో పెట్టుకోకుండా మంచి పని చేసినా. రాడ్లు ఏమన్నా ఉన్నాయా, అవి మళ్ళీ తీయాల్సి వస్తుంది. అందుకే ఏం లేవు నా, పోతానా నేను. లేదు మేము ఏం ఉండకూడదు, ఇనపగండి ఇట్లా బట్టలు కానీ. చెప్తలే ₹1 బిల్ల అట్లాంటివి ఏం ఉండకూడదుగా, చెప్తలే ₹1 బిల్ల అట్లాంటివి ఏం ఉండకూడదుగా. ఏం లేదు, ఇది ఒకటి తినా. నేను వశపరుస్తున్నా. టీ షర్ట్ ప్యాంట్ తప్ప ఏం లేదు, 2 నిమిషాలు. గుద్ద మీద టీ షర్ట్ ప్యాంట్ తప్ప ఏం లేదు, గుద్ద మీద టీ షర్ట్ ప్యాంట్ తప్ప ఏం లేదు. లోపల ఒక షర్ట్ అది కూడా తీస్తాం లేదా. దానికి కూడా బొక్కలు పడినాయినా. కొంచెం పడిపోతాడేమో మంచిగా చెప్పినాడు. ఎక్కువ పడుతుంది. లేదు పడిపోతాడన్నాడు స్వామీజీ. కొంచెం కళ్ళు తిరిగి పడిపోతాడు, మళ్ళీ లేపితే లేస్తాడు, లేపినాక తోలుకొని రండి అని చెప్పినాడు. అప్పుడు ఏం మాట్లాడంట, మనతో పాటు వస్తాడంట. చెయ్యంత జోమ్ ఎక్కువ పడుతుంది. నేను అదే చెప్తాను, జోమ్ ఎక్కినాక కళ్ళు తిరిగి పడిపోతావంట నువ్వు. పడిపోయినాక అప్పుడు లేపి ఇంకా తీసుకొని పోతాం నిన్ను. అప్పుడు మాల కలిసిపోతావు నువ్వు. ఇంకా ముందే చెప్పామని రావట్లేదు. ఏం లేవు మళ్ళీ ఉంటే మళ్ళీ పీకాల్సి వస్తుంది. మళ్ళీ కాళ్ళు వణుకుతున్నాయి చూడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మళ్ళీ పీకాల్సి వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు, దానికి వణుకుతాను. దాని గురించి మళ్ళీ అది పని చేయదు, ఊరికే భరించి వేసి ఇంకోటి ఎత్తుకోవాలి. మళ్ళీ అంటే ముందే చెప్తే నీ ఒకంతా అయిపోతుంది. ఉన్నాయి నా కాళ్ళు Radha 550 Steel TNT. అది తీస్తాం లేదా, తీసేసి చేయాలి. అందుకే తప్పించుకునేకి నాటకాలన్నీ చేస్తున్నాం. ఉన్నాయి నా కళ్ళునా, తీసేసి చేస్తాం మేము. చూడనా ఇగ్గనా ఉన్నాయినా, ఇట్లా చెప్తే తీసేసాక రాదునా. ఇట్లా మేము పీకుతాం కదా, మేము ఇరగొట్టి ఇట్లా పీకుతాం, ఇట్లా ముక్క ఇరగొట్టి ఇట్లా. ఏం ఇరగొడతానా, ఏ నా తమాషా ఏమన్నా మీకు. ఇడిచి పెడితే రాట్లు ఉన్నాయని చెప్తే ఇడిచి పెడతాం అనుకున్నావు కదా. ఉన్నాయినా, నిజంగా ఉన్నాయినా. అసలు భయం లేకు కటౌట్ చూసినా ఏం భయం లేకుండా. మళ్ళీ లేవు, నేను ఎన్ని మాట్లాడుతున్నా. ఏంటన్నా మాట్లాడు 2 నిమిషాల్లో. చెయ్యకు జోమ్ పడతా, నేను పోతలేనా, తీసుకున్నా. నువ్వు కళ్ళు తిరిగి పో సర్లే పో, అటు పో. నువ్వు అదిగో ఆ స్తంభం దాటి తలుపు, నువ్వు రక్తం కక్కకపోతే అడుగు పడిపోతావు. ఎట్లా ఎక్కించుకొని పోతాం మేము. ఏం కాదు, పోదాం. పోదామా.
వేసుకొని తీసుకొని పోదాం పంక, ఎందుకు డిస్కషన్? పడిపోని మళ్ళీ ఇట్లా ఉంటే అట్లంటావా? మనకి మళ్ళీ బండి మనకి risk. నువ్వు పడిపోని. అది మేము చెప్పకూడదు ప్రతిసారి ఈ పాటికి పడిపోలే. పడిపోలే. పడట్లేదు. పీకద్దు. రావట్లేదే పీకొద్దు పీక్తో పో. ఎట్లా పీకుతావు నువ్వు? కట్టినోళ్ళే పీకల్లా. కట్టినోళ్ళే పీకాలా? ఏందనుకున్నావు? పీకొద్దురా. పోనా వద్దు పోనా నాకేం వద్దు పోయేసానా నేను పట్టుకురా అని పట్టుకురా. నువ్వు ఏమనుకుంటున్నావు దీన్ని? అయిపోయిందే లేదు. నా ఏంది నా మేము అనుభవించద్దా నువ్వు కనుక అనుభవిస్తావు నా ఎవరని పోయించినారనా? ఏం తెలియదునా? మా ఏరియాలో ఇన్నోసెంట్ బాయ్ ఎవరంటే నిన్నే అంటారునా? స్వామీజీ. వ్యాలంటైన్స్ డేకి మా కష్టాలు చెప్పు. హలో స్వామీజీ, వినిపిస్తుందా? ప్లాన్ చేసింది మీ అయిపోయిందా పూజ స్వామీజీ? దారం ఇప్పేసినాడు. మీరు ఇచ్చిన దారం, నల్ల దారం. ఏం కదా? కళ్ళు తిరిగి పడిపోతాడు ఇప్పుడు. అంటే మేమేమంటే కళ్ళు తిరిగి పడిపోతే ఎత్తుకొని వద్దాం అనుకోండి. అంటే ఇప్పుడు అయిపోయింది పూజ. ఓకే అయిపోయిందంట, ఇంకా పడిపోతాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నేను పోతలేనా? భయపడతాను. నేను పోతలేనా? వాడు ఎంత చేసినా కూడా వాడు పడిపోయేదే. ఇంకా ఇప్పుడు పడిపోతాడు. ఇంకా నేను పోతలేనా? పడిపోతున్నాడు. పడిపోతేనే ఎత్తుకొని పోతాం. ఇంకా బండి స్టార్ట్ చేస్తాను నేను. యాడికి ఎక్కాలి నేను పోతలేనా? వద్దులేనా? బీకాలు ఏడున్నాయి? నన్ను బండి రావట్లేదే రాప్తాడులో దింపేసి పోతావు. దింపేసి పోతాం. ఎక్కువ ఎక్కువరా బాబు. వద్దులేనా? ఎక్కువ బాబు, ఎక్కుమా. ఏదో కళ్ళు తిరుగుతానేనా? తిరుగుతా ఇంకా ఎత్తకపోవడమే నేను. ఇంకా పడిపోయినాడా? అయ్యో రే బాబు లేరా నాన్న? రే లేరా లేరా బాబు. నేను పోతలేనా? ఆగరా స్వామి. ప్రాంక్ రా ఇది. ప్రాంక్ చేసినావురా? నా నిజం చెప్పు. నా చెయ్యంత జోమ్ పట్టింది కదా. ఏం కాదులేరా, అది ఊగా నువ్వు అట్లా అనుకుంటున్నావు. ఏం కాదులే. ప్రాంక్ అది ఇక్కడ చెప్తా. ఏం కాదు కదా. ఏం కాదురా రా నాయనా రా. నా నిజం చెప్పన్నా. ఏం కాదురా. కెమెరా ఆడ బాక్స్ లో పెట్టినాం చూడు. ఆడ బాక్స్ లో పెట్టినాము. బాక్స్ లో ఉంది. ఓకేనా? అంటే నువ్వు గమనించలేదు ఇంచేపు నువ్వు? నేను చూడలేదు. నేను అంతా రాతాడంటే భయపడదు. అయిపోయింది. ఏం భయపడదు. ప్రాంక్ కదా. భయపడతావు చెప్పు. భయపడినావా? జోమ్ పట్టి అందుకే చెప్తున్నా. ఇవి నిర్మానుష్యమైన ప్లేస్ ఇది. హైవే అంటే ఇంకా లారీలు వేసుకొని పోతారు, కార్లలో వేసుకొని పోతారు. ఎవరు పడితే వాళ్ళని అడగకూడదు. లిఫ్ట్ అడగకూడదు, టైం అడగకూడదు. నీకు టైంతో ఏం పని? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పోతే అట్లా పోతే ఆడ హైవేలో వాళ్ళు ఎవరు చెప్తారు కదా. నార్త్ నుంచి 200 మంది దిగినారంట. చిన్నపిల్లలు ఎంత పోతున్నారు. అందుకు లివర్లు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. మేము మా ఛానల్ ఫ్రాంక్ ఛానల్ అన్నమాట మాది. ఏం పేరు? ఇది వచ్చేసి అరుణ్ వన్నెల ఛానల్ పేరు. వెన్నెల కాదు, వన్నెల. ఓకేనా? ఏం భయపడద్దు. అరుణ్ కెమెరా ఉంది ఆడ. హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ చెప్పు. హాయ్ అరుణ్ వెన్నెల. సబ్స్క్రైబ్, గంట కొట్టండి. అన్నోళ్ళు బాగా చేస్తున్నారు. పెళ్లి కొడుకు గంట. చాలా భయపడినావా? నా ఛానల్ నాకు ఉచ్చగాడినైనా. ఏం భయపడద్దు. ఓకేనా? ఛార్జీకున్నాయా? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. పెద్ద సమస్య వచ్చి పడింది. ఛార్జీకున్నాయా నీ దగ్గర? వెళ్ళిపోతా. డబ్బులు తీసుకోపో. కెమెరా దగ్గర డబ్బులు తీసుకోపో. తీసుకొని వెళ్ళిపో. ఓకేనా? మన వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.